సముద్రంలో అయితే ఉప్పు ఉప్పేరులో ఉంది అయితే కాయలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఎందుకు వల పట్టుకున్నారు అనుకుంటున్నారా? ఏటకైతే వచ్చాము ఈరోజు అయితేనో చాలా రోజుల తర్వాత. అంటే పెద్ద ఏట్లో చేపలు పట్టడం అనే వీడియో ఉన్నది. ఆ వీడియో తీసిన కాడించి ఇంటికాడే ఉన్నాం. ఏటకు బాగా పనికి గడ బాగా ఇంటికాడే ఉన్నాం, ఆరోగ్యం బాగలేక. ఈరోజు అయితే మళ్ళీ ఏటకు అయితే వచ్చాము. ఈరోజు ఏట ఎలా ఉంటుందో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్దాం. నీళ్ళైతే తగ్గిపోండి, కాలువ చూడండి ఏమాత్రం తగ్గిపోయాను. ఏం పడతాయో ఈరోజే ఫస్ట్ కాబట్టి చేపలు ఎలా పడతాయో చూద్దాం. నేల కనిపిస్తుంది, నీళ్ళు బాగా తగ్గిపోయినాయి. ఇక్కడైతే ఏం పడలేదు, ఇంకా కిందకి వెళ్తాను. పైకి వెళ్దామా? పైకి వెళ్ళాలి. అంటే ఇక్కడైతే నీళ్ళు నేల కనిపిస్తుంది, నేల కనిపించేస్తుంది. అందువల్ల ఏరే పక్క అయితే వెళ్తాను. పక్క పోతే లుద్దులు బాగా గుంటుంటాయి. ఇక్కడికైతే వచ్చాము. ఏడేమో పడితే చూద్దాం. ఇదంతా అంతకుముందంతా వేసినాయి, ఏటలు చేసినాయి. దారి చూసుకొని పో, దిగబడుతుందేమో. దిగబడుతుంది. బురద వల్ల దిగబడిపోతుంది. మళ్ళీ ఈ సైడ్ వేస్తున్నా. బురద వచ్చేస్తుంది. ఏం ఎగిరిపోతున్నాయి సన్నగా. సన్న బొడవలు ఉన్నట్టున్నాయి.
కాలం అయితే చూడండి మెట్టబడిపోయింది. జల్ల వచ్చిందా? ఇక్కడికి వేసిన తర్వాత అయితే జల్ల అయితే వచ్చింది, తగులుకోబోయింది కొన్న. అలాంటి 4 పడిన కూర అయిపోతుందా? చల్లంగా గుచ్చుకుంటుంది మళ్ళీ. బుర్ర జల్లదే. బుర్ర జల్ల అయితే పెద్ద జల్ల పడింది. తలకాయ పట్టుకోవాలి దానికి. వేసే కింద మేసాలు చూడు. ఒక జిలేబీ చేప చిన్నది. జిలేబీ అయితే పడింది. నీళ్ళు చాలా తగ్గిపోయినాయి, చాలా తగ్గిపోయినాయి నీళ్ళు. మెత్తబడుతుంది బాగా. ఏమొచ్చింది? సముద్రంలో అల్లి ముద్ద. సముద్రంలో అల్లి ముద్ద. అల్లి ముద్ద అంటుంది. ఏంది ప్రాక్టీస్ కాగితం ఉన్నట్టుంది? తాగకూడదనా? ప్రాక్టీస్ కాగితం కాదు, ఇది పైన తిరుగుతుంటుంది నీళ్ళల్లో. నేల పైన ఉంటుందా? నేల పైన ఉంటుంది సముద్రంలో. దీన్ని అల్లి ముద్ద అంటారు. సముద్రంలో అయితే ఉప్పు పేరులో ఉంది. అయితే అంతా ఒకటే కదా, అంతా చుక్క చుక్కగా ఉందంటే ఉప్పు నీళ్ళనే. అంతా ఒకటే కదా. ఎల్లు ముద్ద అంటే అంతే. ఎల్లు ముద్ద తగిలితే నూగా, అందుకు చుక్కలు చుక్కలుగా ఉంది నువ్వు కదే. ఇది అప్పుడంతా వలలేసిన ఏరియాను చూడండి, నీళ్ళు బాగా తగ్గిపోయి కొంగలు కూడా మేస్తుండయి. చిన్న చిన్న చేపలు అవి తింటా ఉన్నాయి కొంగలు. ఏందేమో చూస్తున్నావు? పునుగుడు చెట్టు. పునుగుడు చెట్టు, ఎర్ర పునుగుడు చెట్టు. కాయలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. కాయలు అంటే మేము ఇంటికి అయితే వెళ్తున్నాము, వలేసాం కదా, పేరుకు వచ్చి ఇంటికి వెళ్తా చెట్టు అయితే చూసాము. మీ ప్రాంతంలో ఏమంటారో ఈ చెట్టుని అయితే కామెంట్ అయితే చేయండి. మేమైతే ఎర్ర పునుగుడు చెట్టు అంటాము. కాయలు చూడండి ఎట్టుగా వస్తుంది, నిండుగా కాస్తుంది కాయలు. కాయలు నిండా కాచుంది. ఈ కాయలు తింటారో ఏమో మాకైతే తెలియదు. తింటారా కామెంట్లో? తినబాకు, తింటారో తినరు. కొరికితే ఎగురుకుంటుంది. ఎగురున్నాయా? చూడండి ఎంత బాగున్నాయి కాయలు, చూసేదానికి బాగున్నాయి. అంటే చెట్టు నిండా అయితే కాయలు అయితే బాగున్నాయి.